ఓకే, ఈరోజు సీనియర్ గైనకాలజిస్ట్ పద్మజ్యోతి గారితో ఉన్నాము. డాక్టర్ నమస్కారం. నమస్కారం. ఈ రోజుల్లో కనుక చూస్తే స్త్రీలలో చాలా ప్రెగ్నెన్సీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి మీ దృష్టికి ఎలాంటి సమస్యలు ప్రభావితమయ్యాయి? ముందస్తుగా S24 ప్రేక్షకులకు, స్టాఫ్కి అందరికీ నా ఆగస్ట్ 15th స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సార్ అడిగినట్టు ప్రెగ్నెన్సీలో వచ్చే సమస్యలు అంటే చాలా ఉంటాయి. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ డే ఆఫ్ ప్రెగ్నెన్సీ టు 9th మంత్ వరకు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీ పీరియడ్ మొత్తం 280 days. ఈ 280 daysలో మనము చూస్తున్న సమస్యలు, అనుభవిస్తున్న సమస్యలు చాలా ఉంటాయి. కానీ నేను అంటే 32 ఏళ్ల సర్వీస్లో నేను గమనించింది ఏంటంటే, పాత 32 ఏళ్ల క్రితం ప్రాక్టీస్కి ఇప్పుడు ప్రాక్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంది. పేషెంట్లో కూడా ప్రెగ్నెన్సీ గురించి అవగాహన, ఎడ్యుకేషన్ అనేది కూడా చాలా తేడా వచ్చింది. మొదట్లో నేను ప్రాక్టీస్ పెట్టిన కొత్తల్లో ఓన్లీ 10% ఆఫ్ ద కేసెసే హాస్పిటల్ డెలివరీస్ అయ్యేవి. 90% ఇళ్లలో ఆయమ్మలతోటో RMPs తోటో డెలివరీస్ చేసుకునేవాళ్ళు. అప్పటి రోజుల్లో ఫీటల్ డెత్స్ అనేవి, నియోనేటల్ డెత్స్, ఫీటల్ డెత్స్ అంటే నియోనేటల్ డెత్స్, ఫీటల్ డెత్స్, స్టిల్ బర్త్స్ అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరీ బేబీ డెత్ అయితే దాన్ని స్టిల్ బర్త్ అంటారు. ఆ స్టిల్ బర్త్స్ తర్వాత పుట్టిన 1 week లోపల కానీ డెత్ అయితే నియోనేటల్ డెత్స్, ఇవి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ మెడికల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, ఈ మెడికల్ ఎడ్యుకేషన్తో ఇప్పుడు పేషెంట్ బాగా ఎడ్యుకేట్ చేయడం మూలాన ఇప్పుడు ఫీటల్ డెత్, స్టిల్ బర్త్ డెత్స్ అయినా కానీ, నియోనేటల్ డెత్స్ అయినా కానీ చాలా తక్కువయ్యాయి. ఇప్పుడు 99% హాస్పిటల్ డెలివరీసే అవుతున్నాయి. వెదర్ ఇట్ మే బి ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ ప్రైవేట్ హాస్పిటల్. ఓన్లీ 1% ఎక్కడో స్పాంటేనియస్ గా డెలివరీస్, హోమ్ డెలివరీస్ అవుతున్నాయి. ఇంకోటి, మన గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంప్రూవ్ చేసింది కాబట్టి ఎవరు ఇళ్లలో డెలివరీస్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సో జనరల్ గా మహిళల దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. అంటే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడం, ఇర్రెగ్యులర్ గా రావడం. ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతాయి, ఫ్యూచర్ లో మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఒక మహిళకు చాలా ముఖ్యం. రెగ్యులర్ పీరియడ్స్ ఏం ఇండికేట్ చేస్తాయి అంటే, ఆమె హార్మోన్ బ్యాలెన్స్, అంటే ఆమె శరీరంలో హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉన్నాయని ఒకటి, న్యూట్రిషన్, బాడీ న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్ గా ఉందని ఒకటి, ఇంకోటి సైకలాజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ అవి కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయనేవి మనకు సూచిస్తాయన్నమాట. ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే, ఐదర్ మనం సైకలాజికల్ గా డిస్టర్బ్ అయినా కానీ, బాడీలో హార్మోన్స్ డిస్టర్బ్ అయినా కానీ, లేదు గర్భసంచికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ మెన్సెస్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. ఈ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి డెఫినెట్ గా ఒక ఫిమేల్ కి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడు అంటే ఈ కాలంలో మనం ఈ మోడర్న్ జనరేషన్ లో చూస్తున్నది ఏంటంటే, అడోలసెంట్ PCOS అంటే పెళ్లి కాని పిల్లల్లో PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఈ మధ్యలో దాన్ని PMOS అంటున్నారు. అంటే మెటబాలిక్ ఓవేరియన్ డిసీజ్ అని చెప్పి అంటున్నారు అనమాట. ఇది ఎక్కువగా చూస్తున్నాము. దీనివల్ల బాగా పేషెంట్స్ ఏంటంటే, పెళ్లి కాని పిల్లలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తోటి, యాన్యువులేటరీ సైకిల్స్ తోటి, అంటే లోపల అండం ఉత్పత్తి కాకుండా ఉంటే మనకు రెగ్యులర్ గా పీరియడ్స్ అనేవి రావన్నమాట. వాటిని యాన్యువులేటరీ సైకిల్స్ అంటారు. సో వీటన్నిటి ప్రాబ్లమ్స్ తోటి డెఫినెట్ గా ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవన్నీ ట్రీటబుల్ కాజెస్. మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం మూలాన, డైలీ ఎక్సర్సైజెస్, గుడ్ న్యూట్రిషన్, తర్వాత హెల్దీ లైఫ్ స్టైల్, ఇవన్నీ మనము అలవాటు చేసుకోవడం వలన డెఫినెట్ గా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి మనం ట్రీట్ చేయొచ్చు. మహిళల్లో సాధారణంగా ఊర్లలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి,
వైట్ డిశ్చార్జ్ అవుతుంది అనుకుంటారు. వాళ్ళు ఊళ్ళలో తెల్ల బట్ట అని ఎన్నో పదాలతోటి ఉచ్చరిస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఏమన్నా సివియర్ అయ్యే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెన్సీ కానివ్వండి, ఇంకా పీరియడ్ వైజ్ కానివ్వండి. వైట్ డిశ్చార్జ్, లికోరియా లేదా మన వాడుక భాషలో తెల్లబట్ట అనేది చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఈ తెల్లబట్ట అనేది ఏంటంటే పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ళు 70 ఏళ్ళ ముసలోళ్ళ వరకు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది చాలా, అంటే ఇట్ ఇండికేట్స్ సంథింగ్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ అనేది మనకు సూచిస్తుంది. కాబట్టి నార్మల్ గా డైలీ ఎలాగవుతుందో అలా కాకుండా వైట్ డిశ్చార్జ్ అనేది కొంచెం ఎక్కువ అయినా కానీ ప్రతి ఒక్క మహిళ ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతున్నది అంటే దట్ ఇండికేట్ సమ్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ ఇన్సైడ్. సో ఏంటంటే పెళ్లి కాని పిల్లల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్ళైన వాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ద కామన్ వైట్ డిశ్చార్జ్ కామన్ కాజ్ ఏంటంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, అంటే మన గర్భసంచి చుట్టుపక్కల ఉన్న ట్యూబ్స్ కానీ ఓవరీస్ కానీ ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే వైట్ డిశ్చార్జ్ ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది యూజువల్ గా ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో, తర్వాత పిల్లలు పుట్టిన ఒక 2-3 ఏళ్ల నుంచి 3-4 ఏళ్ల వయసులో ఉన్న 20 నుంచి 35 వయసులో ఉన్న లేడీస్ కి యూజువల్ గా వైట్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుంది అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, లోపల ఇన్ఫెక్షన్స్ వల్ల అవుతుంది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది మనం గమనించవలసింది ఏంటి అంటే వాటరీ వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది. ఒకటి వాటరీ వైట్ డిశ్చార్జ్ కామన్ గా అందరికీ అవుతూ ఉంటది. కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటే మనకు పెరుగు బిళ్ళలు ఎలా ఉంటాయి, పెరుగు కుక్కులుగా బిళ్ళలుగా ఎలా ఉంటాయి, అలా కానీ వైట్ డిశ్చార్జ్ అయింది అంటే అది క్యాండిడియల్ ఇన్ఫెక్షన్, అంటే లోపల ఇన్ఫెక్షన్ తోటి అవుతున్నట్టు లెక్క. మూడోది సీరో సాంగ్వినస్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ లో ఎరుపు జీర కనపడుతుంటది. ఎరుపు జీర కనపడినా కానీ, లేదా మనం కూర, అంటే మీ వాడుక భాషలో చెప్పాలి, మేము సీరో సాంగ్వినస్ అంటాం, అంటే మామూలుగా వాడుక భాషలో చెప్పాలంటే మనం కౌసు నీళ్ళు ఉంటాయి కదా, కూర కడిగిన నీళ్లు, చికెన్ మటన్ కడిగితే ఎలా వస్తాయి నీళ్లు, కొంచెం ఎర్రగా, కొంచెం అంటే తెల్లగా, కొంచెం ఎర్రగా కూర కడిగిన నీళ్ళలాగా వస్తే మాత్రం డెఫినెట్ గా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ సీరో సాంగ్వినస్ డిశ్చార్జ్ మనకు ఎరుపు జీర కానీ కూర కడిగిన నీళ్ళలా కానీ వైట్ డిశ్చార్జ్ ఉన్నట్టయితే ఇది లోపల క్యాన్సరు తొలి దశలోనో మలి దశలోనో ఉండే అవకాశాలు ఉంటాయి. కొందరు ఏంటంటే చాలా మంది లేడీస్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు. ఏముందిలే వైట్ డిశ్చార్జ్ లో ఎరుపు అని పడితే మామూలుగా పీరియడ్స్ మనకి ఇలా అవుతున్నాయేమో అని వదిలేస్తారు. కాదు, వైట్ లో ఎరుపు అనేది చాలా డేంజర్, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ 6 నెలలకు ఒకసారి ప్యాప్ స్మియర్, అంటే లోపల గర్భసంచికి ముఖద్వారం నుంచి సెల్స్ తీసి పరీక్ష చేస్తాము. దాంట్లో ఏంటంటే క్యాన్సర్ సెల్స్ ఏమన్నా తొలి దశలో మనకు డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 45 ఏళ్ళు నిండిన ప్రతి మహిళ ప్రతి 6 నెలలకు ఒకసారి, ఇది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని కాదమ్మా. ఇదేంటంటే 6 నెలలకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకుంటే తొలి దశలోనే క్యాన్సర్ అనేది తొలి దశలోనే మనము డిటెక్ట్ చేయొచ్చు. ఏదైనా కానీ గర్భసంచి క్యాన్సర్, ముఖద్వారం క్యాన్సర్, ఎర్లీ డిటెక్షన్ బెటర్ లైఫ్. నువ్వు ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత నార్మల్ లైఫ్ ఉండే అవకాశాలు ఉంటాయి. స్త్రీలలో ఈ గర్భసంచికి సంబంధించిన ఎన్నో రకాల వ్యాధులు ఉన్నాయి. పిల్లలు పుట్టలేని పక్షంలో డాక్టర్ సజెషన్ ఏంటంటే IVFకి వెళ్ళడం, ఫర్టిలిటీకి వెళ్ళడం అని చెప్తున్నారు. అంటే స్త్రీల పాత్ర మాత్రమే ఉంటుందా, లేదంటే పురుషుల పాత్ర కూడా ఉంటుందా? ఒకప్పుడు పాత రోజుల్లో ఏంటంటే పిల్లలు పుట్టడం లేదంటే ఇంట్లో అత్తగారు కానీ ఆడబిడ్డ కానీ ఇంటి కోడల్నే బ్లేమ్ చేసేవాళ్ళు. మా కొడుకు కానీ మా తమ్ముడు కానీ మా అన్న కానీ చాలా ఆరోగ్యవంతుడు, అతనికి ఏం ప్రాబ్లం లేదని అనుకునేవారు. కాదు, ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో ఒకవేళ పిల్లలు పుట్టకపోతే స్త్రీది ఎంత పాత్ర ఉంటుందో పురుషుడిది కూడా అంతే పాత్ర ఉంటుంది. ఈ
స్త్రీకి మనం ఎన్ని టెస్టులు చేసి ఎంత ఎవాల్యుయేట్ చేస్తామో పురుషుడి వీర్యం స్పర్మ్స్ కూడా అంత టెస్ట్ చేసి ఎవాల్యుయేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీ పురుషులు ఇద్దరూ టెస్ట్కి వస్తేనే డాక్టర్ దగ్గరికి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఈ ఈ అంటే ఈ మోడర్న్ దీంట్లో ఏంటంటే ఈ లైఫ్ స్టైల్ తోటి పురుషుల ఇన్ఫర్టిలిటీ ఇంకా ఎక్కువైంది. మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం దాన్ని. ఫిమేల్స్ ప్రాబ్లం ఉంటే ఫిమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాము, మేల్స్ కి ప్రాబ్లం ఉంటే మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాము. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ కూడా ఈ మధ్య ఈ సాఫ్ట్వేర్ వాళ్ళల్లో కానీ, తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంటే లేట్ నైట్ నిద్ర పోవడము, సెల్ ఫోన్ ఎక్కువ చూడడము, తర్వాత మనకు యూవీ రేస్ ఎఫెక్ట్ కావడము ఎక్కువ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ తోటి ఏంటంటే మేల్ ఇన్ఫర్టిలిటీ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది ఈ మధ్య. కాబట్టి స్త్రీకి ఎంత మనం టెస్ట్ చేస్తామో పురుషుడిని కూడా అంత అదే విధంగా టెస్ట్ చేస్తేనే అక్కడ ఇన్ఫర్టిలిటీలో మీకు 100% మీకు సక్సెస్ రేట్ ఉంటుంది. ప్రతి ఇన్ఫర్టిలిటీ కేసు డైరెక్ట్ గా ఐవీఎఫ్ వెళ్ళవలసిన అవసరమే లేదు. బేసిక్ కాజ్ ఏంటో తెలుసుకొని ఫస్ట్ ఒక 6 months నార్మల్ ప్రెగ్నెన్సీ ట్రై చేసి అట్లా డ్రగ్స్ తోటి అట్లా కాకపోతే ఐయుఐకి వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐయుఐ ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్, అంటే పురుషుడి యొక్క సీమెన్ తీసుకొని స్త్రీ యొక్క యుట్రస్ లోకి ఇంజెక్ట్ చేస్తారు. అది నెక్స్ట్ స్టెప్. అది కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఫైనల్ స్టెప్ ఐవీఎఫ్ వెళ్ళే అవసరం ఉంటుంది. సాధారణంగా మనిషి జీవితంలో ఎన్నో రకాల డిసీజులు వస్తాయి. అదేవిధంగా మహిళల దాంట్లో కూడా జనరల్గా ఇదేదంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో. దీనివల్ల అంటే ఫ్యూచర్లో ఈ డిసీజ్ వస్తుంది, క్యాన్సర్ డిసీజ్ వస్తుందంటే ఎలాంటి సింటమ్స్ ముందుగా మనం గమనించవచ్చు? అంటే మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అని అడిగారు కాబట్టి ఇందాక నేను ఆల్రెడీ మీకు సర్వైకల్ క్యాన్సర్ అంటే యుట్రస్ క్యాన్సర్ గురించి చెప్పాను కొన్ని. అలాగే అంటే ఇందాక ఒకటి యుట్రస్ క్యాన్సర్ లో చెప్పడం మర్చిపోయిన మాట ఏంటి అంటే ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ అని కొత్తగా వస్తుంది. ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఏంటి అంటే 9 నుంచి 14 ఏళ్ల ఆడపిల్లలకి, 14 నుంచి 21 ఏళ్ల మగపిల్లలకి ఇస్తే 90% మనం యుట్రస్ క్యాన్సర్ ని ప్రివెంట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఆ హెచ్పివి వ్యాక్సిన్ చాలా కాస్ట్లీ వ్యాక్సిన్. యాక్చువల్ గా అది 3 వేరియంట్ 10 అంటే అది ఒక టాపిక్ గా చెప్పచ్చు. యాక్చువల్ గా మనము అంటే బయట ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలంటే యాక్చువల్ గా అది ఒక పెద్ద టాపిక్. కానీ అది బాగా కాస్ట్లీ ఉండడం వలన గవర్నమెంట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. కానీ ఈ మధ్య విన్నది ఏంటి అంటే నేను దాన్ని వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ చేశాడు. కాబట్టి ప్రజలు ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్ అనేది తెలుసుకొని అదేంటో తెలుసుకొని 9 నుంచి 14 ఏళ్ల ఆడపిల్లలకి, 14 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మగపిల్లలందరికీ ఇప్పించగలగరని కోరుతున్నాం. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్కి వస్తే ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే, ఎర్లీ ట్రీట్మెంట్ ఉంటే నార్మల్ లైఫ్ ఉంటుంది. దాన్ని 4th స్టేజ్ లో కానీ డిటెక్ట్ చేసి ఆల్రెడీ వేరే ఆర్గాన్స్ పాకిన తర్వాత డిటెక్ట్ చేసామంటే ఎవరము ఏమీ చేయలేము. ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్డ్ అయింది. ఒక 20 ఏళ్ల క్రితానికి ఇప్పటికీ అసలు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్ అయింది. ఈవెన్ మీకు అంటే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ తేవడం మూలాన అంటే ఎంత బీద కుటుంబం నుంచి వచ్చిన పేషెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది బయట. కాబట్టి ఎర్లీ డిటెక్షన్ మనం ఏంటంటే యూజువల్ గా స్నానం చేసేటప్పుడు ప్రతి ఫిమేల్ ఈ 4 వేళ్ళు స్ట్రైట్ గా పెట్టి బ్రెస్ట్ మీద పెట్టి నొక్కుకొని చూడాలి. చూసి చిన్నగా గడ్డలాగా అనిపించినా కానీ వెంటనే డాక్టర్ ని సంప్రదిస్తే మ్యామోగ్రఫీ అంటే బ్రెస్ట్ యొక్క స్కానింగ్ చేస్తారు. చేస్తే ఏంటంటే లెస్ దెన్ 2 సెంటీమీటర్స్, లెస్ దెన్ 1 or 2 సెంటీమీటర్స్ ఉన్న బ్రెస్ట్ లంప్ ఆర్ బ్రెస్ట్ నాడ్యూల్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే ఏంటంటే మన ఫ్యూచర్ లో నార్మల్ లైఫ్ అంటే మామూలుగా ఒక 6 months లో కీమోథెరపీ రేడియేషన్ అన్ని అయిపోతే పేషెంట్ క్యాన్సర్ లేని పేషెంట్ ఎలా బతుకుతుందో క్యాన్సర్ ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్టెడ్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ కూడా అదే లైఫ్ లీడ్ చేయొచ్చు. డెలివరీ సమయంలో జనరల్ గా మీరు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి మాక్సిమం నార్మల్ డెలివరీ చేయడానికి మీరు ముందుకు వస్తారు. కొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎలా ఉంటాయంటే కంపల్సరీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే సిజరీన్ అవుతుంది,
అమౌంట్ ఎక్కువ కాబట్టి అమౌంట్ గురించే డాక్టర్లు ప్రోత్సహిస్తున్నారు అని ఒక అపోహ ఉంది. దాన్ని మీరు సమర్థిస్తారు? ఇది ఉత్త అపోహ అండి. యాక్చువల్ గా ఏ డాక్టర్ అయినా కానీ నార్మల్, ఏ ఫిమేల్ డాక్టర్, ఏ గైనకాలజిస్ట్ అయినా కానీ నార్మల్ డెలివరీకే మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే నార్మల్ డెలివరీలో బేబీ అంత ఆరోగ్యంగా సిజేరియన్ అయ్యే పేషెంట్ లో ఉండదని అన్నంత లేదు, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఏ నార్మల్ డెలివరీ అయితే తల్లి తొందరగా లేచి తిరగగలదు. తర్వాత నీకు ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్, అంటే పుట్లతో వచ్చే ప్రాబ్లమ్స్ అవి కూడా ఏముండవు తల్లికి. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేషెంట్స్ పందా కూడా చాలా మారిపోయింది. వాళ్ళు ముందే పేషెంట్ కి 9 months పడి ఒక 10 రోజులు అయిన దగ్గర నుంచే పాట మొదలు పెడతారు. మా బిడ్డ చాలా వీక్ అండి, నొప్పులు తీయలేదు, మా బిడ్డ చాలా నాజూకు, మీరు ముహూర్తం పెట్టుకొని వచ్చాము, ఫలానా టైము ఫలానా సెకండ్లతో సహా పెట్టుకొని వస్తారు, ఫలానా టైము ఫలానా సెకండ్ పెట్టుకొని వచ్చాము, మీరు సిజేరియన్ చేసేయండి అంటారు. వద్దు అన్నామా ప్రాబ్లం వాళ్ళతోటి. ఎందుకంటే వద్దు అంటే ఏంటంటే రేపు వేరే కారణాలతో ఏమన్నా అయిందనుకోండి బేబీకి, అదిగో మేము సిజేరియన్ చేయమన్నా కానీ చేయలేదు అయిందని హాస్పిటల్ ముందు పెద్ద ధర్నా చేస్తారు. ఇవన్నీ మీకు ఇక తెలియదు ఏం లేదు ఇది దీంట్లో. ఎందుకంటే దీంట్లో డాక్టర్లు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు. ఇంకోటి కాంపిటీషన్ బయట ఎక్కువైపోయింది. ఒక డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తామనే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఒక 25 ఏళ్ల క్రితం నేను లేను గజ్వెల్లో ఒక 2 రోజులు ఎక్కడన్నా ఊరు వెళ్తే పేషెంట్స్ వెయిట్ చేసేవారు, ఆ నమ్మకం ఉండేది. మనం ఈ డాక్టర్ దగ్గర చూపించుకుంటున్నాము, డాక్టర్ వస్తుంది 2 రోజులు అయితే చూపించుకుందాము, ఏం చెప్తుందో ఏంటని వెయిట్ చేసేవారు. ఇప్పుడు పేషెంట్స్ ఓపిక లేదు, అక్కడే బయట కనుక్కుంటారు, డాక్టర్ సీట్ లో ఉందా, ఉంది అయితే వస్తాం, లేదు పక్కనే ఉంటది ఇంకో హాస్పిటల్, వెళ్ళిపోతారు. అంటే పేషెంట్స్ కి ఫస్ట్ పాయింట్ పేషెంట్స్ ఓపిక లేదండి. ఫస్ట్ పాయింట్ అది పేషెంట్స్ కి ఓపిక అనేది ఫస్ట్ పేషెంట్ కి లేదు, పేషెంట్ ఇన్లాస్ కి తల్లులకి అంతకన్నా లేదు. అది దాంతో ఇదంతా అపోహ, ఇదే అపోహ మాత్రమే. నిజంగా పేషెంట్ కోఆపరేట్ చేస్తే 100% నార్మల్ డెలివరీసే అవుతాయి. కానీ దీంట్లో పేషెంట్ రిలేటివ్స్ కోఆపరేషన్ మాత్రం 90% ఉండాలి. ఫ్యామిలీ డాక్టర్ అనే పదము ఈ రోజుల్లో కనుమరుగైంది. దానికి సవాలక్షణ కారణాలు ఉండొచ్చు. మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కానివ్వండి, మా ఫాదర్ కానివ్వండి, మా మదర్ కానివ్వండి, మీరు ఎక్కడ చూపించుకుంటారు, మీరు మా ఫ్యామిలీ డాక్టర్ ఏమంటే దరిదాపు ఒకటే పదం అంటే డాక్టర్ పెంచాచారు. కానీ ఈ రోజుల్లో కనుక చూస్తే ఫ్యామిలీ డాక్టర్ అనే పదం కనుమరుగైంది. అంటే అది కరెక్టే అంటారా, లేదంటే డాక్టర్స్ ఎక్కువ రావడం వల్ల ఇలా జరిగిందంటారు? మీరు అన్నది కరెక్టే. ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అంటే ఇంటికి ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు. అంటే ఇంటి పురోహితుడు, ఇంటి చాకలోడు, అంటే ఊర్లలో అట్లాగే ఉండేది యాక్చువల్గా. అలాగే ఫ్యామిలీ డాక్టర్స్ కూడా చాలా నమ్మకం ఉండేది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్లాసిబోస్ అంటే ఒక మామూలు సున్నం బిళ్ళ ఇచ్చినా కానీ నాకు రోగం తగ్గిపోయింది అనే నమ్మకం ఉండేది పేషెంట్ కి. కానీ ఇప్పుడు మొత్తము ఈ మార్పు ఇదంతా పేషెంట్స్ తోటి వచ్చిందేనండి, డాక్టర్స్ తోటి కాదు. డాక్టర్స్ మధ్యలో ఎప్పుడు హెల్దీ అట్మాస్ఫియరే ఉంటది, హెల్దీ కాంపిటీషనే ఉంటది. ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఒక డాక్టర్ దగ్గర నుంచి ఇంకో డాక్టర్ వచ్చిందంటే 90% కామెంట్ చెయ్యరు. కానీ ఇదంతా ఏంటి అంటే పేషెంట్స్ దగ్గర నుంచి మధ్యలో ఇంకా ఈ అంటే నాన్ మెడికల్ ప్రాక్టీస్ ఎక్కువైపోయింది ఇప్పుడు. అంటే మెడికల్స్ రాని వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్స్ ఇవ్వడము, మెడికల్ షాపుల్లో ఆన్ టేబుల్ మెడిసిన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఎక్కువైపోయి కూడా ఈ అన్హెల్దీ అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అయింది. ఇంకోటి నంబర్ ఆఫ్ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉండేసరికి పేషెంట్స్ కూడా న్యాచురల్ గా ఛాన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. మీరు ఎన్నో అంటే దాదాపుగా 35 years నుంచి మీరు ఇదే ఫీల్డ్ లో ఉన్నారు. అప్కమింగ్ అంటే ఇప్పుడు రీసెంట్ గా గైనిక్ MBBS కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. ఈ యంగ్ జనరేషన్ కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మంచి క్వశ్చన్ అండి, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఊరికి 4 అయిపోయినాయి. అప్పుడు మెడికల్ కాలేజెస్ డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటే ఇప్పుడు ఊరికి 4 అన్నట్టుగా అయిపోయినాయి. ఒక సిద్దిపేటలోనే 3 మెడికల్ కాలేజెస్,
కరీంనగర్లో 4 మెడికల్ కాలేజెస్, ఎక్కడ చూసినా మెడికల్ కాలేజెస్ ఎక్కువైపోయాయి. ఇంట్లో ఎక్కువైపోయింది, డాక్టర్స్ ఇంట్లో ఎక్కువైపోయింది, డాక్టర్స్ అవుట్ లో ఎక్కువైపోయింది, డాక్టర్స్ ఎక్కడికి వచ్చి ప్రాక్టీస్ పెట్టాలో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. హైదరాబాద్ సాచురేట్ అయిపోయింది. మొన్నటి వరకు గజ్వెల్లో అసలు డాక్టర్స్ వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళం. అలాంటివి గజ్వెల్లోనే ఇప్పుడు 50+ డాక్టర్స్ అయిపోయారు గత లాస్ట్ 2 years నుంచి. నేను చెప్పేది ఒకటే, అందరు యంగర్ జనరేషన్స్ కి చెప్పేది ఒకటే, ప్రాక్టీస్ పెట్టగానే ఇమీడియట్ గా డెవలప్ ఎవ్వరికి కాదు. మినిమం టైం తీసుకోవాలి. మినిమం టైం ఉంటది ఒకటి, మినిమం టైం మనకు ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ప్రాక్టీస్ అనేది హెల్దీగా నెమ్మదిగా డెవలప్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ ఈ రోజే టేబుల్ వేసాను, ఈ రోజే స్ట్రెచ్ చేసుకున్నాను, నాకు ఈ రోజే ఒక 30 మంది ఓపీ వచ్చేసేయాలి, 1 month లోపల నేను మళ్ళా ఓ చోట ప్లాట్ తీసుకొని నేను బిల్డింగ్ కట్టేయాలనే కాన్సెప్ట్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. అలా పెట్టుకుంటే మాత్రం డెఫినెట్ గా అన్హెల్దీ అట్మాస్ఫియర్ అనేది డెవలప్ అవుతుంది. అది లాంగ్ రన్ లో వర్కౌట్ కాదు. లాంగ్ రన్ లో స్టేబుల్ గా ఉండాలి. పేషెంట్స్ కి మన మీద నమ్మకం పెరగాలి అంటే మాత్రం స్టేబుల్ ప్రాక్టీస్, ఎథికల్ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఎథిక్స్ ఉండాలి డాక్టర్స్ కి. డెఫినెట్ గా డిగ్రీ తీసుకున్నాము, మనకు డిగ్రీ వచ్చింది, మన చేతిలో డాక్టర్ డిగ్రీ ఉందంటే సమ్ ఎథిక్స్ అనేవి ఉండాలి. అన్నెసెసరీ పేషెంట్ ని భయపెట్టడము, అన్నెసెసరీగా ప్రిస్క్రిప్షన్ నింపడము అనేది మానుకొని హెల్దీ అట్మాస్ఫియర్ లో హెల్దీ థాట్స్ తోటి ముందుకు వెళ్తే డెఫినెట్ గా ప్రతి డాక్టరు సక్సెస్ అవుతారని నేను చెప్తున్నాను. మీ సమయాన్ని కేటాయించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.